చివరాకరణ మన ఇండియా జెండా రెపరెపలాడుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే రెడ్ కలర్ రిబ్బన్ పెట్టుంటుందో దాన్ని దాటి ముందరకైతే వెళ్ళకూడదు. ఈ ఉక్కుతో ఇనుముతో చేసిన పాకిస్తాన్ వాళ్ళు వాడిన బంకర్లు యుద్ధంలో. సో ఇలాగా హైయెస్ట్ మౌంటైన్స్ ఉండి వాటిని మనం దాటుకుంటూ వెళ్తే ఆ ప్లేస్ ని లా అంటారు. P1 దగ్గర కొన్ని గుడిసెలు ఉంటాయి, అక్కడ వచ్చేసి టీ, కాఫీ, మ్యాగీ ఇటువంటివి దొరుకుతాయి. P2 దగ్గర కూడా కొన్ని గుడిసెలు ఉంటాయి, అక్కడ కూడా సేమ్ దొరుకుతుంది. లొకేషన్ అయితే పొగమంచుతో నిండిపోయి చూడడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో వాళ్ళు ముందు వెళ్తా ఉన్నారు, మనం వెళ్తా ఉన్నాము. చాయ్ వచ్చేసి 30 రూపాయలు, మ్యాగీ వచ్చేసి 80 రూపాయలు. ఒక చోట అయితే మేము దారి కూడా తప్పిపోయాము. 1 కిలోమీటర్ అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ అయితే దారి కనిపించింది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ఉన్నాము. 1999లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది కదా, అందులో మనం గెలిచాము. అందులో వీరమరణం పొందిన సైనికులకి గుర్తుగా అయితే ఈ వార్ మెమోరియల్ని కట్టారు. ఇది వచ్చేసి కార్గిల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్కి వైపు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ లోపలికి రావాలంటే ఐడి కార్డు కంపల్సరీగా చూపించాలి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ చూపించాలన్నమాట. లోపలికి వచ్చేటప్పుడే మనకు క్లియర్గా ఇక్కడ ఒక ఆర్మీ పర్సన్ ఉంటారు, ఆయన మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ప్లేస్లలో వీడియోలు తీయొచ్చు, ఏ ప్లేస్లలో వీడియోలు తీయకూడదు అనేసి. సో ఆ సూచనల ప్రకారం అయితేనే మనం వీడియోలు తీయాలి. నేను కూడా అలాగే తీశాను. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 100 మీటర్లు అయితే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళే దారి ఉంటుంది. చివరాకరణ మన ఇండియా జెండా రెపరెపలాడుతూ ఉంటుంది అనమాట. ఈ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసారంటే మీకు ఈ యుద్ధంలో వీరమరణం పొందిన చాలా మంది కెప్టెన్లు, జవాన్లు వాళ్ళ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇది మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గుర్తించుకునేసి కట్టిన ప్లేసు. సో ఇది మనకు చాలా పవిత్రమైన ప్లేసు. అందుకు నేనైతే ఇక్కడ చాలా సైలెంట్గా ఉన్నాను, సైలెంట్గా వీడియోస్ రికార్డ్ చేశాను. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ చెప్తే ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ 1999లో ఈ కార్గిల్ యుద్ధము మే నుంచి జూలై వరకు జరిగింది. మన సైనికులు చాలా పోరాట పటిమను ప్రదర్శిస్తూ చాలా హైట్లో, మంచు కొండలలో, -డిగ్రీలలో కూడా చాలా కఠినంగా పోరాటం చేసి మనమైతే యుద్ధాన్ని సక్సెస్ఫుల్గా గెలిచాము. పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టగలిగాం అనమాట. ఇందులో వీరమరణం పొందిన సైనికులను గుర్తు చేసుకుంటే ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అవి చూపించేటప్పుడు అందరూ వీలైతే 1 నిమిషం పాటు మౌనం పాటించండి. ఈ యుద్ధానికి మన వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ విజయ్. ఇక్కడ మీకు జెండా కనిపిస్తుంది కదా, జెండా కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు, రైట్ సైడ్లో ఒక బోర్డు ఉంది కదా, అందులో మన వాళ్ళు ఎంత విరోచితంగా పోరాడారో వాళ్ళ పోరాట పటిమని పొగుడుతూ ఇక్కడైతే వాళ్ళ గురించి చాలా గొప్పగా రాసున్నారు. సో ఇందులో ఏం రాస్తున్నారు మీకు ఒకసారి చెప్తాను చూడండి. సో ఆ వీరులు వాళ్ళ రోజుని త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనందరికీ రేపటి అనే ఒక రోజు ఉందనేసి రాసున్నారు. ఇది ఒక అల్టిమేట్ సాక్రిఫైస్, ఇండియన్ ఆర్మీ చేసిన ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ అనేసి రాసున్నారు. ఈ రోజు ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ రోజు మన వాళ్ళు ఎంత ఘోరమైన పోరాటం చేశారో, ఎంత భయంకరమైన పోరాటం చేశారో ఈ రోజు ఈ ప్లేసు అంత ప్రశాంతంగా ఉంది. దీనికి మొత్తం కారణం ఆ రోజు మన వాళ్ళు చూపించిన ధైర్య సాహసాలు, ఆ ఘోరమైన పోరాటమే. మీకు ఎదురుగా గన్ను కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బోఫోర్స్ గన్ అనమాట. ఇది ఇంకా మల్టీ బ్యారెల్ గన్స్ అనే వాటిని దాదాపు 100కు పైగా .5140 5140 అనే కొండ చుట్టూరు ఇటువంటి గన్నులు 100కు పైగా పెట్టేసి పాకిస్తాన్ శిబిరాలపైన మనోళ్ళు అయితే బాంబు దాడి గురిపించారంట. దానివలన పాకిస్తాన్ శిబిరాలు అసలు నేలమట్టం అయిపోయాయన్నమాట. ఇంత భీకర యుద్ధం జరిగిన తర్వాత ఆ .5140 అనే కొండకి ఏకంగా పేరే మార్చేశారు. ఏం పేరు పెట్టారంటే గన్ హిల్ అని పేరు మార్చారు. గన్ హిల్ అంటే తుపాకుల కొండ అని అర్థం. ఇందాక మనం జెండా చూసాం కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరిగి ఒక 50 నుంచి 100 మీటర్లు వచ్చామంటే వీరమరణం పొందిన సైనికుల సమాధులు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాను. అక్కడ నుంచి అక్కడ వచ్చేసి ఇక్కడే కాదు, ఇక్కడ చాలా చోట్ల అయితే అక్కడక్కడ రెడ్ కలర్ రిబ్బన్లు కట్టేసి ఉంటారనమాట. వాటిని దాటి ముందరకు వెళ్ళకూడదు. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఏమన్నా ఇక్కడికి వచ్చారంటే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు అని తెలుసుకోవాలనుకుంటే ఈ రెడ్ కలర్ రిబ్బన్ను మనము చూడాలన్నమాట. సో ఎక్కడైతే ఈ రెడ్ కలర్ రిబ్బన్ పెట్టుంటుందో దాన్ని దాటి ముందరకైతే వెళ్ళకూడదు.
ఇలాగ ముందరికి నడుచుకుంటూ వచ్చామంటే ఈ యుద్ధంలో వాడిన ఫైటర్ జెట్లను కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇది వచ్చేసి MiG-21 అనమాట. మిగ్ అంటే మికోయాన్ గురవిచ్. ఇది వచ్చేసి రష్యన్ ఫైటర్ జెట్. రష్యా మనకు మిత్ర దేశం కదా, సో అక్కడ నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకున్న ఫైటర్ జెట్ అనమాట. సో రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు, మన ఇండియాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL అంటారు. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి సొంత విమానాలను కూడా తయారు చేస్తుంది. అంటే మనం కూడా ఫైటర్ జెట్లను తయారు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడైతే. సో అందులో ఫేమస్ ఫైటర్ జెట్ వచ్చేసి తేజాస్ అనమాట. ఇదే కాకుండా ఇంకా HF-24 ఇలాగా చాలా ఫైటర్ జెట్లు ఇండియాలో కూడా తయారవుతా ఉన్నాయి ఇప్పుడు. ఇలా కిందికి వెళ్ళడానికి దారి అయితే ఉంది కానీ అక్కడ రెడ్ రిబ్బన్ కట్టినారు. సో మనమైతే వెళ్ళకూడదు. నేనేమనుకుంటున్నానంటే కింద ఏమన్నా మ్యూజియం లాగా ఏమన్నా ఉందేమో అని అనుకుంటా ఉన్నాను. కొంచెం ముందరికి వస్తే మాకైతే ఈ ప్లేస్ కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ కలర్లో సర్కిల్స్ అలా ఉన్నాయి. ఇంకా మీరేమన్నా సైనికుల లాగా ఫోటోలు తీసుకోవాలనుకుంటే కటౌట్లు ఉన్నాయి. ఆ కటౌట్ల పైన మీరు తల పెట్టి తీసుకోవచ్చు. ఇంకా ఈ దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సైనికులు వాడిన బంకర్లు అవి మనోళ్ళు చేజిక్కించుకున్నారనమాట. అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. సో ఈ రౌండ్గా ఉంది కదా ఇదొకటి, తర్వాత ఇక్కడ స్ట్రైట్గా వర్టికల్గా ఉంది కదా ఇదొకటి అనమాట. సో ఇదంతా ఉక్కుతో చేస్తున్నారు. వాటి గురించి వివరాలు అనేసి ఇక్కడ రాసున్నారు. చదివితే ఏమర్థమైందంటే ఇవి ఉక్కుతో ఇనుముతో చేసిన పాకిస్తాన్ వాళ్ళు వాడిన బంకర్లు యుద్ధంలో. సో కొన్ని నాశనం అయిపోయి, కొన్ని మన వాళ్ళు చేజిక్కించుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము జోజిల్లా పాస్ అనే ప్లేస్కి వచ్చున్నాము. ఎప్పుడైనా మీరు ఏ ప్లేస్ అయినా లా అనే అక్షరంతో ఎండ్ అవుతా ఉంటే అది వచ్చేసి 2 కొండల మధ్యన వెళ్ళే పాస్ని లా అంటారనమాట. మనం కార్దుంగ్లో వెళ్ళున్నాము, ఉమ్లింగ్లో వెళ్ళున్నాము. సో ఇలాగా హైయెస్ట్ మౌంటైన్స్ ఉండి వాటిని మనం దాటుకుంటూ వెళ్తే ఆ ప్లేస్ని లా అంటారు. ఇది వచ్చేసి జోజిలా పాస్ అనమాట. ఇది వచ్చేసి హైయెస్ట్ పాస్. ఎక్కడ లేకి శ్రీనగర్కి మధ్యలో ఉన్న హైయెస్ట్ పాస్ ఇది. సోనామార్గ్లో ఉన్న తాజివాస్ అనే ట్రెక్కింగ్ ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి దాదాపు 5 కిలోమీటర్ల ట్రెక్ ఉంటుంది. ఇలా ట్రెక్కింగ్ చేసే మధ్యలో వచ్చేసి P1, P2 అని 2 పాయింట్లు వస్తాయి. తర్వాత చివరి ప్లేస్ వస్తుందన్నమాట. P1 దగ్గర కొన్ని గుడిసెలు ఉంటాయి. అక్కడ వచ్చేసి టీ, కాఫీ, మ్యాగీ ఇటువంటివి దొరుకుతాయి. P2 దగ్గర కూడా కొన్ని గుడిసెలు ఉంటాయి. అక్కడ కూడా సేమ్ దొరుకుతుంది. ఇవి వచ్చేసి మనం రెస్ట్ తీసుకునేకి పెట్టిన పాయింట్లు అనమాట. మీరు కావాలంటే గుర్రంలో వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. మాకు హార్స్ వద్దు అని మేము వస్తా ఉంటే 1000 రూపాయలు చెప్పిన వాళ్ళు 500 వరకు కూడా వచ్చారు. సో మీరు బేరం ఆడేదాన్ని బట్టి మీకు కూడా ఎంత చిక్కుతుంది అనేసి ఉంటుంది. మీరు ఒకవేళ నడుచుకుంటే వెళ్ళాలనుకుంటే దాదాపు అయితే 1 అవర్ పడుతుంది. ఫుల్ హైట్ ఉంటుంది. వీడియోలో మీకు కనపరావట్లేదు కానీ హైట్ ఉందనేసి. ఇదైతే చాలా హైట్ ఉంది. సో ఆయాసం కూడా వస్తుంది. లైక్ ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్ల పైగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. మొత్తము ఇలాగా కొండలు, గుట్టలు, రాళ్ళే ఉన్నాయి. వాటిని దాటుకుంటూ వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్స్ మాత్రం అయితే ఖచ్చితంగా వర్త్. ఇటువంటి 2 కిలోమీటర్లు కాదు, ఇంకో 4 కిలోమీటర్లు అయినా వెళ్ళచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 4 కిలోమీటర్ల ముందర ఉంది. మనం వచ్చింది 2 కిలోమీటర్లే. ఇంకొక 3 నుంచి 4 కిలోమీటర్లు అయితే మనం ముందరికి వెళ్ళాల్సి ఉంది. సో మాతో ఏం చెప్పారంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలాగ రాళ్ళు గుట్టలు దాటుకుంటా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం నడవడానికి ఈజీగా ఉండే రోడ్డు లాంటి ప్లేస్ అయితే వస్తుందంట. అక్కడ నుంచి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో చూద్దాం ఎంత దూరం నడిస్తే అది వస్తుందో. అక్కడ నుంచి 10 నిమిషాలు నడిచాం లేదు అనుకున్న రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే ఈజీగా ఉంటుందంట. ఈజీ ఏమో పక్కన పెట్టామంటే ఈ గుర్రాలు నడిపే వాళ్ళు అయితే 5 నిమిషాలకు ఎవరో ఒకరు వచ్చేసి గుర్రం కావాలని అడుగుతూనే ఉన్నారు. మేమైతే వద్దని చెప్పాము. కానీ నెక్స్ట్ ఇతనికి వద్దని చెప్పినట్టు తెలియదు కదా. సో నెక్స్ట్ అతను కూడా మళ్ళీ అదే అడుగుతాడు. మళ్ళీ అతను కూడా వద్దని చెప్పాలి. లొకేషన్ అయితే పొగమంచుతో నిండిపోయి చూడ్డానికి అయితే ఎక్సలెంట్గా ఉంది. It's only a dream. Nothing is really what it seems anyway. Now little by little, in the twilight's gentle flow, in the dance of fading light we grow. సో రాహుల్, మాహి మనకన్నా ముందర వెళ్ళారు కదా. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని సోనామార్గ్లో ఈ ట్రెక్ మధ్యలో కలుసుకోబోతున్నాము. ఒకసారి పిలుద్దాం. రాహుల్, హాయ్ హాయ్. సో
దాదాపు ఒక 2 రోజులు అయిపోయింది. సో వాళ్ళు ముందు వెళ్తూ ఉన్నారు, మనం వెళ్తూ ఉంటాము. మొత్తానికి అయితే మన కోసం వాళ్ళు కొంచెం స్లో డౌన్ అయ్యారు. సో మనం అయితే వచ్చి వాళ్ళని మీట్ అయ్యాము. అనిపిస్తూ ఉన్నారు కదా. సో మనం వచ్చేసి ఇప్పుడు P2 దగ్గరకు వచ్చున్నాము. P2 అంటే పాయింట్ 2. సో ఇక్కడ వచ్చేసి ఇలాగ షాపులు అయితే ఉంటాయి, కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు దొరికేది 2 దొరుకుతాయి, చాయ్ ఇంకా మ్యాగీ. చాయ్ వచ్చేసి 30 రూపాయలు, మ్యాగీ వచ్చేసి 80 రూపాయలు. ట్రెక్కింగ్ ముగించుకొనేసి రిటర్న్ బయలుదేరేసరికి బాగా లేట్ అయిపోయింది, ఫుల్గా చీకటి పడిపోయింది. ఒక చోట అయితే మేము దారి కూడా తప్పిపోయాము. 1 కిలోమీటర్ అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ అయితే దారి కనిపించింది. సో దారి కనుక్కొని తిరిగి కార్ దగ్గరికి వచ్చేసి అక్కడ నుంచి శ్రీనగర్కి అయితే బయలుదేరాము. శ్రీనగర్ చేరుకునేసరికి రాత్రి దాదాపు 10 గంటలు అయింది. ఆ టైంలో అయితే మాకు ఒక మంచి హోటల్ దొరికింది. ఆ హోటల్లో రాత్రి బఫే కూడా పెట్టారు. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉండింది, ఎందుకంటే ట్రెక్కింగ్ చేసి బాగా అలసిపోయాం కదా. ట్రెక్కింగ్ అప్ అండ్ డౌన్ దాదాపు 10 కిలోమీటర్లు అయితే ఈ కొండల గుట్టలంతా దాటుకుంటూ వచ్చాము. సో అంత అలసిపోయాం కాబట్టి ఏం పెట్టినా కానీ మాకైతే చాలా రుచికరంగా అనిపించింది. కానీ ఫుడ్ అయితే నిజంగానే చాలా బాగుండింది. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము దీపావళి సెలబ్రేట్ చేసుకునేకి కాశ్మీర్లో గురేజ్ వ్యాలీ అనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి నది పక్కనే టెంట్ వేసుకునేసి నైట్ అంతా -డిగ్రీలలో క్యాంపింగ్ చేసాము. అక్కడ ఎవరెవరిని కలిసాము, ఎలా పరిచయాలు పెంచుకున్నాము, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. అప్పటి వరకు ఉంటాను. నేను మీ జగదీష్.